నమస్తే అండి. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ కూడా పాడైపోయాయి, నిర్వీర్యమైపోయాయి. ఎక్కడ కదలికలు లేవు. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశారు అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నటువంటి చందంగా వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమే అని చెప్పొచ్చు. కూటమికి అధికారం కట్టబెడితే వ్యవస్థలు బాగా పనిచేస్తాయని జనం నమ్మారు. అయితే నాయకులు గెలిచారే తప్ప ప్రజలు ఓడిపోతూనే ఉన్నారని పాలనా రీతులు ఇప్పుడు తెలియజేస్తున్నాయి. మరో 10 నెలల కాలానికి మున్సిపల్ అలాగే కార్పొరేషన్ వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి మేయరు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు స్థానాలకు ఈవేళ ఉప ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే రాజకీయ పరిణామాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అంటే ఇప్పుడు మా వైపు మీరు వస్తారా లేదా, మిమ్మల్ని నాశనం చేసేస్తాం, లేదంటే వాళ్ళ తాలూకా ఇళ్లను కూల్చేయటం, బుల్డోజర్లు పెట్టడం, ఇట్లాంటివంతా చాలా దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి విధంగా ఇప్పుడు రాజకీయంలో పరిణామాలు మారుతున్నటువంటి విధానం చూస్తే గత ప్రభుత్వంలోనే బాగుండేది అన్నటువంటి అభిప్రాయం, గత ప్రభుత్వమే మంచిది అనేటటువంటిగా గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఆ టైంలోనే కొంత బెటరు అన్నటువంటి విధంగా ఇప్పుడు జనం అనుకుంటున్నారంటే కూటమి నేతలు ఏ స్థాయిలో రౌడీ విజయాన్ని చేస్తున్నారు, ఇటువైపు వస్తారా లేదా అని బలవంతంగా తీసుకొచ్చి కండువాలు కప్పేటటువంటి విధంగా రానటువంటి వాళ్ళ ఇళ్లను కూల్చేయడం, ఇట్లాంటి నీచంగా వస్తున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే రాజకీయం అంటే అసహ్యం వేస్తుంది అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. అయితే ఇట్లాంటి ఇదేనా బాగు చేయటం వ్యవస్థలన్నీ, ఈ విధంగా చేస్తే వ్యవస్థల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇట్లాంటి వ్యవస్థల్ని అని ఇప్పుడు అంటున్నారు. అంతెందుకు, ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలోని 8 మంది కార్పొరేటర్లను కొట్టి లాక్కెళ్ళడం, కొంతసేపటికి నలుగురిని మాత్రం విడిచిపెట్టడం, మిగిలిన ఆ నలుగురు ఏమయ్యారో కూడా తెలియనటువంటి విధంగా ఆటవిక పాలన రాజ్యం ఏలుతోంది ఇప్పుడు అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు. విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. న్యాయం కోసం ఇతర వ్యవస్థల్ని ఆశ్రయించిన అదే పరిస్థితి. పండ్లు ఓడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అనేటటువంటి చందంగా వ్యవస్థల పనితీరు తయారైంది. ఇప్పుడు అధికారానికి కొమ్ము కాయటం తప్ప ప్రజాస్వామిక హక్కుల్ని, స్వేచ్ఛను కాపాడలేనటువంటి యంత్రాంగాన్ని చూస్తుంటే సిగ్గేస్తుందనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ప్రాపకం కోసం నడుచుకుంటున్నటువంటి నీచులను చూస్తుంటే ఇంతకంటే అడుక్కు తినడమే మేలు కదా అనే ఏసడింపు మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదేదో ఇప్పుడే పుట్టుకొచ్చే అభిప్రాయం కాదు. వ్యవస్థలో రోజు రోజుకు దిగజారుతున్నటువంటి నైతిక విలువలు పౌర సమాజాన్ని ఆవేదన, ఆక్రోశానికి గురి చేస్తున్నాయి. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి.